నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఉన్నగిరి త్రిపురాంజనేయులు సార్. ఆంజనేయులు గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ప్రెసిడెంట్ మొన్న మెగా డిఎస్సి 2025లో సెలెక్ట్ అయ్యాను సార్. స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సార్. ఓకే సార్, మరి మొన్న నిర్వహించినటువంటి డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, ఉద్యోగాలన్నీ అమ్ముకున్నారని చెప్పేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి మీరు ఉద్యోగం సాధించారా? నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నారా, లేదంటే కష్టపడి మీరు ఉద్యోగం సాధించారా? సార్, మేము ఎక్కడా కూడా రూపాయి కూడా ఫీజు కట్టలేదు సార్. మేము కట్టింది అప్లికేషన్ ఫీజు 750 రూపాయలు మాత్రమే సార్. మేము మొత్తం మా అమ్మ నాన్న వాళ్ళు సాధారణ రైతు కుటుంబం సార్. మేము 7 సంవత్సరాల నుంచి డిఎస్సి కోసం రాక ఎదురు చూసి ఎన్నో కష్టాలు పడి చివరికి కూటమి ప్రభుత్వం గెలిస్తే మాకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడిని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది సార్. ఎక్కడా కూడా రూపాయి కూడా కట్టలేదు. మేము మా కష్టార్జితంలో 7 సంవత్సరాలు కష్టపడి ఈరోజు మేము డిఎస్సిలో జాబ్ సాధించడం జరిగింది సార్. సో డిఎస్సిలో అక్రమాలు జరిగిపోయినాయి, హారిజంటల్ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వలేదంటున్నారు. ఆ ప్రకారం నిబంధనల ప్రకారం ఉద్యోగాలు అందరికీ కల్పించారండి సార్. మొత్తం హారిజంటల్ వాళ్ళకి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము మొత్తం తూచా తప్పకుండా హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. కాకపోతే అది అర్థం చేసుకోలేక కొంతమంది కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అందులో వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఎటువంటి అవాస్తవం లేదు సార్. మొత్తం చాలా క్లియర్ కట్గా చాలా ట్రాన్స్ఫర్గా ఈ డిఎస్ జరిగింది సార్. ఎందుకంటే మాలాంటి సామాన్యులు కూడా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యామంటే అది అంతా ఏ విధంగా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు సార్. ఓకే, ఇప్పుడు ఈ దీనిలో స్పోర్ట్స్ కోటా అని, లేడీస్ కోటా అని, అలానే దివ్యాంగులు, అలానే ఎక్స్ ఆర్మీ వాళ్ళు, వీళ్ళందరికీ కూడా కోటాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సమన్వయం జరిగిందా? వాళ్ళందరి పోస్టులు వాళ్ళకి ఇచ్చారా లేదా అమ్ముకున్నారండి? సార్, మొత్తం వాళ్ళు క్లియర్ కట్గా మొత్తం వెబ్సైట్లో పెట్టారు సార్. మీకైనా సందేహాలు ఉన్నా కూడా విద్యాశాఖ ఎప్పటికప్పుడు మనకి వచ్చిన సందేహాలు నివృత్తి చేస్తూ ఉన్నారు సార్. అదే ఒకవేళ అందులో అవకతవక జరిగాయి అనుకుంటే ఆన్లైన్లో పెట్టలేరు కదా సార్ అన్ని సర్టిఫికేట్లు. ఏమైనా డౌట్ ఉన్నా కూడా మనం మొత్తం ఆన్లైన్ చూసుకోవడానికి అన్ని అవకాశం కల్పించారు సార్ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏదైనా కానీ ఒకవేళ డిఎస్సిలో అక్రమాలు జరుగున్నా కానీ, లేదా ఏవైనా కానీ అభ్యర్థులకు అనుమానాలు ఉన్నా కానీ కోర్టుల ద్వారా పరిష్కరించుకోవడం మంచిదంటారా, లేదంటే బయటకు వచ్చి రాజకీయంగా విమర్శలు చేస్తూ ఈ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల యొక్క వాళ్ళని దెబ్బతీయడం కరెక్ట్ అంటారా మీరు? సార్, ఇప్పుడు అన్యాయం జరిగిన వ్యక్తి ఈ రోజుల్లో ఎవడు కూడా సైలెంట్గా ఉండరు సార్. ఖచ్చితంగా మాకు అన్యాయం జరిగిన వ్యక్తి అనేది ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. సో నిన్న మన హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు ఏంటి, అభ్యర్థులు ఎవరు కూడా రావడం లేదు కానీ మీరెందుకు అంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పేసి హైకోర్టు కూడా మొట్టెక్కాలు వేసింది సార్. అంటే ఇది ఏదో కావాలని బురద జల్లే ప్రయత్నాలు తప్పించి ఇందులో వాళ్ళు చేసేటువంటి ఎటువంటి దాంట్లో కూడా అన్నీ నిరాధారమైన అవాస్తవాలు సార్ అవన్నీ. ఓకే సార్, మరి ఇప్పుడు డిఎస్సిలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కానీ, సో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు కానీ మీరైతే ఏం చెప్పదలుచుకున్నారు సార్? సార్, మేము ఇప్పుడు డిఎస్సిలో సెలెక్ట్ అయిన అందరూ ఉపాధ్యాయులందరూ కూడా ఎవరు కూడా నిరాశ చెందాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది చాలా ట్రాన్స్ఫర్గా జరిగింది కాబట్టి దీని గురించి అసలు మనం అవతల ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడినా సరే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను సార్. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నాగరాజ్ సార్. మీ ర్యాంక్ ఎంత అండి? 327 సార్. ఓకే, ఏ కేటగిరీ మీది? ఎస్టీ కేటగిరీ సార్. ఎస్టీ కేటగిరీ. ఎస్ సార్. ఏంటి డిఎస్సి, మెగా డిఎస్సి, డగా డిఎస్సి అని అసలు డిఎస్సి నియామకాల్లో భారీగా అవకతవకలు అవినీతి జరిగింది అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద వైకాపా నేతలు విషప్రచారం చేస్తున్నారు. మీ మీద కూడా విషప్రచారం చేస్తున్నారు. మీకేమనిపిస్తుంది అసలు? సార్, ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి ఇప్పుడు మాది వచ్చేసి పల్లెటూరు మడిక్సిరా మండలం చివరి పల్లెటూరు గ్రామము కొండల్లో ఉంటుంది. అలా అయితే లంచానికి అమ్ముకున్నారో లేదా పేపర్ లీక్ అయితే నాకు జాబ్ రాదు సార్. ఇది ఫ్యాక్ట్. కాబట్టి ఏదో ఒక దుమారం లేపుతున్నారు తప్పితే మేము ఎంతో కష్టపడ్డాం సార్. 2017 నుంచి ఈ పోస్ట్ కోసం ట్రై చేస్తున్నాను. నేను ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు 2017 నుంచి నేను ప్రయత్నం చేస్తే దగ్గర రావడము వెళ్ళిపోవడం అలా జరిగింది. ఈసారి బాగా గట్టిగా ప్రయత్నం చేశాను, జాబ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. కూటమి ప్రభుత్వం 100కు 100% పారదర్శకంగా నిర్వర్తించింది సార్. అయితే ఏదో బురద చల్లాలనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే ఇవన్నీ అవాస్తవాలు సార్. ఒకవేళ అలా చేస్తే నా వరకు రాదు కదా సార్. మా ఎస్టీ కేటగిరీలో నా వరకు అయితే రాదు కదా సార్ పోస్టు. ఓకే, అంటే జీవో నెంబర్ 77 పాటించడం లేదని, అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి రిజర్వ్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకి అవకాశం ఇస్తున్నారని, స్పోర్ట్స్ కోటా కింద అవకతవకలు జరిగాయి అన్నట్లుగా రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి కదా, ఏమంటారు? అయితే అవాస్తవం సార్. వర్టికల్ హారిజెంటల్ 2 ఉంటాయి సార్. అయితే మాకు ఇచ్చింది ఇప్పుడు హారిజెంటల్లో ఇచ్చారు, వర్టికల్ కాదు. హారిజెంటల్లో ఇచ్చారు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరగదు సార్. ఏ కేటగిరీ వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది తప్పితే ఎక్కడ ఒకరి దాంట్లో ఎక్కడ పెట్టి అన్యాయం అయితే చేయలేదు సార్. హారిజెంటల్ విధానం అంటే ఏంటి అసలు? హారిజెంటల్ విధానం అంటే అంతగా అవగాహన లేదు. కాకపోతే కరెక్ట్గానే జరిగింది సార్. అంతా కరెక్ట్గా ఎక్కడ కూడా పారదర్శకతగానే జరిగింది కానీ
అన్యాయంగా ఎక్కడ జరగదు, పేపర్ లీక్ ఎక్కడా కాలేదు. ఆన్లైన్లో ఎగ్జామ్ పెడతారు కదా సార్, ఆన్లైన్లో ఎగ్జామ్ పెడితే కనీసము మాకు చదువుకోవడానికి టైం పడుతుంది. మీరు వేరే పక్క చూసి ఏదో ఆఫ్లైన్ అయితే ఒకవేళ ఏదో పక్క వాళ్ళు చూశారనుకోవచ్చు, కానీ ఆన్లైన్ త్రూ ద ఆన్లైన్ కాబట్టి ఎవరి సిస్టమ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళు నీట్గా చూసి రాస్తారు సార్. అది మాత్రం వాస్తవం సార్. కాకపోతే చివరి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మెరిట్ క్యాండిడేట్స్కే ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్. మెరిట్ లిస్ట్ వచ్చారు, ఫైనల్ లిస్టు అన్నీ చక్కగా పారదర్శకంగా నిర్వర్తించారు సార్. కాబట్టి ఇది అవాస్తవము, వాళ్ళు ఏదో చేస్తున్నారని తప్పితే అన్నీ అవాస్తవాలు. ఎంతో కష్టపడి రైతురంబవల్లో కష్టపడి శ్రమించి మీరు ఉద్యోగాన్ని పొందితే మీ మీద ఇలా నిందలేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అసలు? చాలా బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే భార్య పిల్లల్ని వదిలేసి చదువుకున్నాం సార్. ఒక దాదాపు 5 years, నేనైతే భార్య పిల్లలకు 5 years దూరం ఉన్నాను సార్. వేరే చోట పని చేసుకుంటూ, ప్రైవేట్లో పని చేసుకుంటూ కష్టపడి చదివాం సార్. అయితే కష్టపడి చదివి చాలా హ్యాపీ, వీ గెట్ ద జాబ్. ఆ టైంలో చాలా హ్యాపీగా మా ఫ్యామిలీస్ అన్నీ బాగా హ్యాపీగా ఉన్నాయి సార్. అయితే ఈ దుష్ప్రచారం వల్ల కొంచెం బాధేస్తుంది. మేము అంత కష్టపడ్డాం కదా, అంత కష్టపడి చదువుకున్నప్పటికీ మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని చాలా మా ఫ్యామిలీస్ కావచ్చు, మేము కావచ్చు, మా బంధువులు కావచ్చు చాలా బాధపడుతుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చాలా కృతజ్ఞతలు సార్. నమస్తే అమ్మా, మీ పేరు? తులసి గారు. ఏం చేస్తుంటారమ్మా మీరు? ఎడ్జిటి జాబ్గా సెలెక్ట్ అయినామండి 2025. అమ్మ, మరి డిఎస్సి ద్వారా దాదాపుగా 16,000 ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. మరి ప్రభుత్వం ఈ డిఎస్సి నియామకాలని పూర్తి పారదర్శకంగా నిర్వహించిందని మీరు భావిస్తున్నారా? అవునండి, పారదర్శకంగానే నిర్వహించింది. మేము 3 yearsగా ప్రిపేర్ అయినామండి. 3 yearsగా అదే పనిగా కూర్చొని, అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ లేదు, అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మేము చాలా మిస్ అయినాం. 2018లో కూడా ఒకటి డిఎస్సి రాసినాను, అప్పుడు నాకు మిస్ అయింది. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్ కోసం ఎదురు చూసినాం, బట్ రాలేదు. టెట్ నోటిఫికేషన్ 22లో వేసినారు. అప్పటి నుంచి మేము కర్నూలులోనే ప్రిపేర్ అవుతూనే ఉన్నామండి. ఫైనల్గా ఎగ్జామ్ పెట్టినారు. చాలా కష్టపడినామండి. మా అమ్మ కూలి పని చేసే మమ్మల్ని చాలా ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు పడినాం. లాస్ట్ టైం ఫైనల్గా మంచి జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయినాను. నాకు ఓపెన్ కేటగిరీలోనే వచ్చేస్తుంది జాబ్ వచ్చింది. మరి ఇప్పుడు ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో వాళ్ళు డిఎస్సి ఉద్యోగాలని అమ్ముకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి మీరేమో చాలా కష్టపడి చదువుకుంటున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ఆరోపణల పట్ల మీకు బాధ కలుగుతుంది ఏమన్నా? చాలా బాధేస్తుందండి. అసలు మేమైతే ఇంత కష్టపడి లాస్ట్ ఫైనల్గా మా ఫ్యామిలీలో నాకు ఒక్కదానికే జాబ్ వచ్చింది. మళ్ళీ ఇంత సంతోషంలో మళ్ళీ ఇలా మాట్లాడడం చాలా బాధేస్తుందండి మాకు. మొత్తం మీకు హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో తెలుసమ్మా? దాని ప్రకారం ఆ నిబంధనల ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చారు అన్ని కోటాల్లో కలిపి? అవునండి, ఇచ్చినారండి. ఇప్పుడు ఈ దీనిలో మహిళలు కానీ మహిళల కోటా ఉంది, దివ్యాంగుల కోటా ఉంది, మాజీ సైనికులు ఎక్స్ ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కోటా ఉంది. వాళ్ళందరికీ పూర్తిగా అంటే నిబద్ధత ప్రకారం నిబంధనల ప్రకారం ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళకు కూడా అంటే లేడీ రిజర్వేషన్ కోటాలోని ఉద్యోగాలు వచ్చినాయి లేడీస్కి, వాళ్ళందరికీ. అవును సార్, ఇంతకు ముందు ఉన్నదైతే లేడీస్కి కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉండేది. ఈ హారిజాంటల్ పెట్టిన వల్ల మాకే లాస్ అయినా జాబులు కూడా మా మహిళలకే ఎక్కువ వచ్చినాయి ఈ డిఎస్సి ద్వారా. అంటే ఎంత కష్టపడి ఉంటే వచ్చేస్తుంటుంది. 5 yearsగా ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. లాస్ట్ ఫైనల్గా 7 yearsగా ఒక డిఎస్సి అయింది. మేము మంచిగా సెలెక్ట్ అయినాం. ఒకవేళ కనుక ఈ డిఎస్సిలో అక్రమాలు కానీ జరుగుంటే, ఏదైనా కానీ ఎవరైనా కానీ డిఎస్సి మీద అక్రమాలు జరుగుంటే, ఇప్పుడు మీకే అన్యాయం జరిగింది అనుకోండి, మీరు కోర్టు ద్వారా పరిష్కరించుకోవడం మంచిదని భావిస్తారా, లేదా రాజకీయంగా ఆరోపణలు చేయడం మంచిదని భావిస్తారా? ఏదైనా కోర్టు ద్వారా పోతేనే శాంతియుతంగా జరుగుతుందండి. రాజకీయం పోతే ఇంకా ఒక్కొక్క ఆరోపణ చేస్తారు. అది చాలా ఇంకా లేనిపోని నిందలు కూడా వచ్చేస్తాయి, అన్ని లేనిపోని రిస్క్లు కూడా మొదలవుతాయండి. నేను కోర్టు ద్వారానే వెళ్ళాలని నా భవిష్యత్తులో డిఎస్సి నియామకాలు చేయాలంటే ప్రభుత్వం ఇంకేమైనా చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారా? చర్యలు అంటే పకడ్బందీగా నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు నష్టపోకూడదు. ఎవరు కష్టపడిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ప్రతిఫలం దక్కాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన వాళ్ళకి కానీ, డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, ఏదైనా ఇంతకు ముందు జాబ్ వచ్చేది లక్కీ అనే ఒక వర్డ్ ఏదో ఒక 10% 50% ఉండేది. కానీ ఇప్పుడు 95% ఖచ్చితంగా మన హార్డ్ వర్కే మన వర్తిస్తుంది. ఇప్పుడున్న కాంపిటీషన్లో లక్ అనేది ఏం పని చేస్తారు. ఖచ్చితంగా కష్టపడాలి, మన కష్టానికి తగినట్టు ప్రతిఫలం ఆశించాలి. నేను చెప్పదలుచుకునేది అదొక్కటే.
థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు, सरिता మీ ర్యాంక్ అండి? एक्चुअल माय एससी मतलब एससी कैटेगरी थर्ड रैंक ओवरऑल 32 रैंक ఓకే. नॉन लोकल my education completed in Delhi. Okay. After that I married my husband in Chittoor. So I write my DSc in non local post. I got in Chittoor no posters are there for non local. So I write from Kurnool side and I got this post. In SC category my rank is third and overall my rank is 32. ఓకే. So after so much dedication and so much my hard work, I got this job. Not by this overall like money and all. I didn't get this job like on this basis. My category basis, I got my third rank. Then I got. This is my first DSc, and in first attempt I got my job. ఓకే, మీరు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమించి చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాన్ని తెచ్చుకోగలిగారు. అయితే డిఎస్సిలో భారీగా అవినీతి జరిగిందని, డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని, అర్హత లేని వారికి ఉద్యోగాలు వచ్చాయి అన్నట్టుగా మీ మీద నిందలేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందండి? It is too hard to react. Means this is not happened at all. They gave us on the basis of rank, then category, horizontal. If they are saying like that, they have to check it all. First of all, they have to check all. Rank wise, they got means if 70 marks is 70, after 70 they are giving marks in point wise. Some members lose their jobs in points. Means 70.1, 80.1. If they are saying this like they have no knowledge about horizontal posting and all, they have to know first, then they have to talk about it. That's it. Thank you.